ఇటీవలి కాలంలో భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. తాజాగా వజ్రాల మార్కెట్లో భారత్ రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లో భారత స్థానం మెరుగుపడింది. ప్రపంచ వజ్రాల మార్కెట్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. అప్పటి వరకు వజ్రాల మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించింది. మన దేశం ఇటీవలి కాలంలో అనేక రంగాల్లో సత్తా చాటుతూ ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల మన దేశంలో యువత సంఖ్య ఎక్కువే. ఏ దేశంలో యువత అధికంగా ఉంటుందో ఆ దేశంలో శ్రామిక శక్తికి కొదవ ఉండదు. అందుకే మన దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ప్రపంచ వజ్రాల మార్కెట్లో రెండో స్థానంలోకి ఎగబాకింది. అప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న చైనాను మన దేశం అధిగమించింది. వజ్రాల మార్కెట్లో భారత్ రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తోంది. దీంతో వజ్రాల వ్యాపారంలో కూడా భారత్ తనదైన సత్తాను ప్రపంచానికి తెలియజేస్తోంది. వజ్రాల మార్కెట్లో భారత్ రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి పలు కారణాలున్నాయి. చైనాలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన కారణంగా అక్కడ వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో పాటు చైనా వజ్రాలపై ప్రపంచ మార్కెట్లో పెద్దగా నమ్మకం కూడా లేదు. మరోవైపు భారత్కు చెందిన వజ్రాల వ్యాపారులు అద్భుతమైన పనితీరు, వ్యాపార మెలకువలు పాటిస్తూ ప్రపంచ మార్కెట్లో తమ వాటాను అంతకంతకు పెంచుకుంటున్నారు. వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల భారత్ వజ్రాల వ్యాపారంలో రోజురోజుకు వృద్ధిని సాధిస్తోంది. ప్రపంచ డైమండ్ మార్కెట్లో రెండు రకాల వజ్రాలుంటాయి. అందులో ఒక రకం ల్యాబుల్లో తయారు చేసేవి కాగా మరో రకం సహజమైన వజ్రాలు. అమెరికా మార్కెట్లో సహజమైన వజ్రాలకు డిమాండ్ ఉంటుంది. చైనా ఎక్కువగా ల్యాబులో తయారు చేసిన వజ్రాలను మార్కెట్ చేస్తుంది. కానీ మన దేశం మాత్రం కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ ను తయారు చేస్తుంది. సహజ సిద్ధమైన వజ్రాలకు భారత్ ప్రసిద్ధి. అమెరికా మార్కెట్లో మన దేశంలోని వజ్రాలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. అందుకే చైనా వజ్రాలకు రోజురోజుకు ఆదరణ తగ్గిపోతుంది. చైనాలో ఓ మైక్రోవేవ్లో 3 వారాల్లో ల్యాబ్ డైమండ్స్ తయారు చేస్తున్నారు. కానీ అసలైన వజ్రాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉండేవి, సహజంగా లభించేవి. ఓవైపు చైనాలో ఆర్థిక మాంద్యం కారణంగా లగ్జరీ వస్తువులకు, ముఖ్యంగా వజ్రాలకు డిమాండ్ తగ్గిపోతుంది. ఇది భారత్కు మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. దేనికి తోడు దేశంలో ఇటీవలి కాలంలో డైమండ్ నగలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దాదాపుగా ప్రతి జ్యువెలరీ స్టోర్ డైమండ్స్కు ప్రత్యేక బ్రాండ్ను లాంచ్ చేశాయి. ఇటీవలి కాలంలో బంగారంతో పోటీగా డైమండ్స్ అమ్మకాలు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కొనసాగిస్తున్న వ్యాపార సూత్రాలను భారత్ కొనసాగిస్తే భారత్ డైమండ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ప్రసిద్ధ డైమండ్ మార్కెటింగ్ కంపెనీలు సహజమైన వజ్రాలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వాటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి. ఇది భారత్కు అనుకూల అంశమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారత్లోని వజ్రాలకు ప్రపంచ దేశాల్లో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వజ్రాల వ్యాపారులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచ మార్కెట్లో భారతీయ వజ్రాల ఎగుమతిని మరింతగా పెంచేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవల ఓ కొత్త పథకం ప్రకటించింది. డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ పేరుతో ప్రపంచ మార్కెట్లో భారతీయ వజ్రాల ఎగుమతిని పెంచడమే లక్ష్యమని పేర్కొంది. డైమండ్ ఇంప్రెస్డ్ ఆథరైజేషన్ పథకం ద్వారా వజ్రాల ఎగుమతిదారులకు కేంద్రం పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. వజ్రాల ఎగుమతిదారులకు ప్రకటించే ప్రోత్సాహకాల్లో భాగంగా డిఐఏ స్కీమ్ 1/4 క్యారెట్ కంటే తక్కువ ఉండే సహజ కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం రహితంగా దిగుమతి చేసుకోవచ్చు. ఎగుమతిదారులు కనీసం 10% యాడ్ ఆన్ అవసరాన్ని తీర్చగలరని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వార్షిక ఎగుమతి ఆదాయం $15 బిలియన్ల మించి ఉన్నటువంటి ఎగుమతి సంస్థలు, అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థలు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. స్థానిక ప్రాసెసింగ్ తప్పనిసరి అయిన బోట్స్వానా, నమీబియా, అంగోలా వంటి వజ్రాలు అధికంగా ఉన్న దేశాల్లో కనిపించే గ్లోబల్ బెనిఫిసియేషన్ పద్ధతుల్లో భారత్ను నిలిచేలా చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ డైమండ్ మార్కెట్ వ్యాపారాలు ఇదే వ్యాపార సూత్రాలను, అద్భుతమైన వజ్రాలను ప్రపంచానికి అందించడం ప్రారంభిస్తే ప్రపంచ మార్కెట్లో భారత్ స్థానం చాలా ఉన్నతంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వజ్రాల మార్కెట్లో సత్తా చాటుతున్న భారతీయ వజ్రాల వ్యాపారులకు
కేంద్ర ప్రభుత్వం మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది. దీంతో రానున్న కాలంలో వజ్రాల వ్యాపారంలో మన దేశం మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.